42% రిజర్వేషన్ కల్పించాలని బీసీ బంద్ నేపథ్యంలో ఎల్బీనగర్ కూడలిలో బీసీ సంఘాల నిరసన. ఎల్బీనగర్ టు ఉప్పల్ భారీగా ట్రాఫిక్ జామ్. కామినేని ఫ్లైఓవర్ జంక్షన్ వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో మానవహారం చేపట్టారు. బీసీ బంద్ మద్దతుగా నిరసన కార్యక్రమములో ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపకులు విశారదన్ మహారాజ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, మాజీ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలందరూ బీసీ బందులో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఈ రోజు ప్రజా జీవితం స్తంభించిపోయింది. బీసీలను దాదాపుగా 78 సంవత్సరాలుగా మోసాలకు గురవుతున్నారు. ఈ రోజు బీసీ భావజాలం గ్రామగ్రామానా వ్యాపించాయి. రానున్న రోజుల్లో 9 షెడ్యూల్లో పెట్టే విధంగా మనమందరం ఒత్తిడి తీసుకుని రావాలి. గల్లీలో జరిగే ఉద్యమం లాగా కాకుండా ఢిల్లీ దాకా వినపడేలా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. బంద్ పిలుపును స్పందించి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని ఈ బంద్ను విజయవంతం చేస్తూ ఉన్నారు. మరి ప్రజా జీవనం ఈరోజు స్తంభించిపోయింది. మరి బీసీలలో నిద్రాణమైనటువంటి ఈ కాంక్ష 42% రిజర్వేషన్ కు ఎంత కాంక్ష వాళ్ళలో ఉందో అది ఈ రోజు మనకు బయటకు రావడం జరిగింది. సో ముఖ్యంగా బీసీ ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు మౌనంగా ఏం జరిగినా సహించుకుంటూ వచ్చింది. ఇక సహించలేమని చెప్పేసి ఈ రోజు ఈ బంద్ నిరూపిస్తూ ఉంది. మరి బీసీలను గత 78 సంవత్సరాలుగా ఓటు బ్యాంక్ గా వాడుకొని మోసాలు చేస్తున్నారు అన్ని పొలిటికల్ పార్టీస్. సో మరి ఆ పొలిటికల్ పార్టీస్ కు ఒక హెచ్చరిక పంపాలనే ఉద్దేశంతో బీసీలు వాళ్ళంతా కూడా ఆర్గనైజ్ అయ్యారు. గత 1.5 year నుంచి నేను గాని ఈశ్వరయ్య గారు ఇంకా ఇతర విశారదన్ ఇతర పెద్దలందరం కూడా ఈ బీసీ భావజాలం గురించి పనిచేస్తున్నాం. సో ఈ రోజు బీసీ భావజాలం గ్రామ గ్రామాన్ని వ్యాపించింది కాబట్టి ప్రజలలో స్పందన వచ్చి ఈ రోజు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. సో మరి మేము ప్రజలను కూడా కోరేది ఏంటంటే ఇదే స్పందన ఇంకా రాబోయే కాలంలో మనం చాలా చేయాల్సి ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. 42% రిజర్వేషన్ చట్టసభల్లో ఖచ్చితంగా దీన్ని 9th షెడ్యూల్లో పెట్టేలాగా మనం పోరాడాలి. ఇక్కడ ఏదో గల్లీలో జరుగుతున్న ఉద్యమం ఢిల్లీ దాకా కూడా వినిపించాలి. ఢిల్లీ ప్రభుత్వం కదిలి రావాలి, 9th షెడ్యూల్లో పెట్టాలి. అదేవిధంగా మేమెంతో మాకంతా వాటర్ అన్ని రంగాల్లో రావాలి. రాజకీయ రంగంలో కూడా రేపు రాబోయే కాలంలో బీసీలకు సీట్లు ఇస్తేనే రాజకీయ పార్టీలకు మనుగడ ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈ 3 పార్టీలు కూడా మోసపూరిత పార్టీలే. బీసీలను అందరూ కూడా ఓటు బ్యాంక్ గా వాడుకొని మోసం చేసిన పార్టీలే. కాబట్టి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి బీసీలకు న్యాయం చేస్తారా లేదా మీకు బీసీలు గుణపాఠం చెప్పాలా మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేమెంతో మాకంతా వాటా రావాలి, అన్ని రంగాల్లో రావాలి. అదేవిధంగా మా ఆత్మాభిమానం, మాకు రాజ్యాధికారం ఈ 2 కూడా ఈ ఉద్యమం ద్వారా వస్తాయని చెప్తున్నాం. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఒక ఎత్తు బీసీలది, రేపు రాబోయే కాలం మరొక ఎత్తు. కాబట్టి బీసీ రాజ్యాధికారం మీరు ఎవ్వరు అడ్డుపాట ఖచ్చితంగా వస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. సో మరి బీసీలు కూడా ఇదే యూనిటీని ప్రదర్శించి రాబోయే కాలంలో మరింత ముందుకు వెళ్ళడానికి పోరాటాలు సాగిద్దామని తెలియజేస్తున్నారు.